రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఈ సమయమందు ఆరాధన వాక్యంగా మనం ధ్యానం చేసుకుందాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవుడు తన మాట మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ మాటలో దేవుడు కనబడుతున్నాడు, తర్వాత మనము కనబడుతున్నాం, తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కనబడుతున్నాడు. చూడండి, ఏలయనగా శత్రువులమై ఉండగా, ఎవరము? ఈ భూమి మీద దేవుని మాటను అతిక్రమించిన సకల మానవాళి కూడా దేవునికి శత్రువులుగా ఉన్నారు. అందుకే ఇక్కడ ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని ఎవరంటండి? ఆయన కుమారుని మరణము ద్వారా ఈ లోకానికి పరలోకానికి మధ్యన ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ద్వారానే ఈ లోకానికి పరలోక రాజ్య ప్రవేశం దొరికే అవకాశం దొరుకుతుందని పరమందు ఉన్న ఆ దేవుడు ఏం చేశాడు అంటే తన ఏక కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి శత్రువులుగా ఉన్న మానవాళిని మిత్రులుగా చేసుకోవడానికి ఒక బలి పశువుగా వధించబడాలి అనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ఎలా అంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. శత్రువుగా ఉన్న వ్యక్తి మిత్రుడు కావాలి అంటే సమాధాన పరిచేవాడు కావాలి, మధ్యవర్తి కావాలి. మన మధ్యలో దేవునికి మానవులకు మధ్యన ఒక రాయబారిగా ఉన్న వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ద్వారానే మనము ఏం చేయబడతామంటే సమాధానపరచబడిన పరిస్థితికి చేరుకోగలుగుతాం. అందుకే సమాధానపరచబడుటకు ఎవరు కావాల్సి వచ్చింది అనంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, అదే 10వ వచనంలో ఆయన కుమారుని మరణము ద్వారా. ఇంక దేని ద్వారా కాదు, ఓ యుద్ధం ద్వారానో, ఒక విజయం ద్వారానో, ఒక మంచి ద్వారానో, ఒక కార్యం ద్వారానో, ఏదో గొప్పతనం ద్వారానో ఏదో ఒకటి సాధిస్తే అనేది కాదు, కానీ కేవలం మరణం ద్వారానే మనల్ని ఆయనతో, ఎవరితో? జీవము కలిగిన దేవునితో సమాధాన పరచుట కొరకై జీవము కలిగిన దేవుని కుమారుడు భూమి మీదికి మన రక్త మాంసములు ధరించుకొనిన వాడిగా వచ్చాడు. మనలో శ్రమ పడ్డాడు. మనలో ఉన్న శ్రమలు, మనలో ఉన్న శోధనలు, మనలో ఉన్న బాధలు, మనలో ఉన్న కష్టాలు, మనలో ఉన్న సమస్తమును భూమి మీద 33.5 సంవత్సరాల కాలంలో తన శరీరమందు వహించాడు, సహించాడు, భరించాడు. ఆకలిగొన్నాడు, దప్పిగొన్నాడు, శ్రమపడ్డాడు, అలసిపోయాడు, సొలసిపోయాడు. ఆయన శరీరమందు ఎందుకు అలాగూ కావాల్సి వచ్చిందంటే నీవు నేను ఆయన పోలికలో నిర్మింపబడి ఆయన మాటను అతిక్రమించటం వలన మనం శత్రువులముగా ఎంచబడి ఆ శత్రువులమైన మనలను మరలా తన కుమారుని మరణము ద్వారా మిత్రులుగా చేసుకోవడానికి, దేవునితో సమాధానపరచడానికి ఆయన కుమారుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆ కుమారుడిగా వచ్చి అనేక మందికి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేశాడు. వాటి వలన ఏమైనా దేవునితో సమాధానం అనేది దొరికిందా అంటే దొరకలే. గుడ్డోడి కళ్ళు ఇవ్వడం వల్ల దేవునితో ఏమైనా సమాధానం దొరికిందా? దేవుని రాజ్యానికి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? లేదు. ఇక్కడ చూడటానికి, ఇక్కడ బతకడానికి, ఇక్కడ నడవటానికి, ఇక్కడ ఏదో చేయడానికి మాత్రమే ఈ దేహమందు ఒక మేలు, ఒక కార్యం, ఒక సూచక క్రియ జరిగితే అది ఇక్కడనే. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క మరణం, ఆయన యొక్క చిందించిన రక్తం, ఆ రక్తం యొద్దకి ఒక వ్యక్తి వచ్చి నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు పరమందు ఉన్న దేవునితో మనకు సమాధానపరచబడే భాగ్యం ఈయన మరణము ద్వారా మనకి
దొరికింది. అందుకే యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి. 53వ అధ్యాయము నేను చదువుతాను, మీరు వినండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట మనము చూస్తూ ఉన్నాం. 6వ వచనాన్ని నేను చదువుతాను. మనందరము, చూడండి ఎవరంట అండి, మనందరం అంటే ఇక్కడున్న వాళ్ళమే కాదు, భూమి మీద మనుషుడై పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. ఒకటి శత్రువుగా ఉన్న మన ఇష్టానికి తిరిగాం, మన ఉద్దేశాలకు మరలాం, మన యొక్క తలంపుల్లో పుట్టిన దాని చొప్పున చేయడానికి ఇష్టపడిన వారంగా ఉన్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగాను. చూడండి, ఒక తండ్రికి 2 కొడుకులు పుడితే పెద్దోడు ఇలా వెళ్దామంటాడు, లేదు నేను ఇలా వెళ్తా అంటాడు. ఇంకొక ఆయన ఇంట్లో చూస్తే ఆయన ఇలా వెళ్తే ఈయన ఇలా వెళ్తాడు. ఒకడు అటు వెళ్తే ఒకడు ఇటు వెళ్తాడు. ఒకడు ఇది చేస్తే ఒకడు ఇంకో అటు చేస్తుంటాడు. ఎందుకంటే తలంపుల్లో వారు తమ ఇష్టాన్ని నెరవేర్చుకునే వారిగా కాగలిగారు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. యెహోవా మనందరి దోషాన్ని మనందరి పాపాన్ని అతని మీద మోపాడంట. చూడండి, ఇందాక సమాధానపరచడానికి ఆయన మరణం కావాల్సి వచ్చింది. రెండవది, మనందరి దోషము తన కుమారుని పైన మోపాడు. మన అతిక్రమ క్రియల దోషం ఎవరి మీద మోపబడ్డదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు మీద మోపబడ్డది. అది మోయేవాడు లేకపోతే నీకు నాకు దేవునితో సమాధానం లేదు, దేవుని రాజ్యం లేదు, దేవుని సన్నిధి లేదు, దేవుని యొక్క ముఖ వచస్సును అనుభవించే ఆధిక్యత లేదు. దేవుడు అన్న పదానికి అర్థం అనేదే మనకి తెలియదు. ఇంకా మనం కిందికి వెళ్తే చూడండి, 11వ వచనంలో మనం చూస్తే 11వ వచనం మనం చూస్తే, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఏంటంటే అతన్ని నలగొట్టుటకు. ఎవరిని నలగొట్టుటకు? ఎవరైనా, ఏ తండ్రి అయినా తన సొంత కుమారుని నలగొట్టడానికి ఇష్టపడతాడా? ఈ సర్వమానవాళి కొరకై ఆయనను నల్లగొట్టడానికి ఇష్టపడ్డాడు. ఈ మానవాళ్ళంతా నలగొడితే వారు సహించలేరని, భరించలేరని దేవుడు ఎరిగి ఏం చేశాడంటే తన ఏక కుమారుడైన క్రీస్తు యేసుని నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. రోకట గోధుమలేసి ఏం చేస్తారండి? దంచుతుంటే అవి నలుగుతాయా, నలుగుతా ఉంటాయి. కాబట్టి రోకట గోధుమలేసి దంచుతూ ఉంటే, ఒకవేళ అదే రోకట కింద ఒక వ్యక్తినేసి దంచుతూ ఉంటుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నీ ప్రభువును అలాగే నలిచారు, అలాగే విరిచారు, అలాగే ఎలా అంటే అసలు వర్ణింప శక్యము కాని విధమైన పరిస్థితుల గుండా అతనిని తీసుకొని వెళ్ళారు. ఇక్కడ అంటున్నాడు, ప్రభువే అంటున్నాడు, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలగజేశాడు. ఎందుకో తెలుసా? నీ యొక్క నా యొక్క వ్యాధిని ఆయన వహించాడంట. ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత కలుగుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నీవు స్వస్థత నొందాలంటే ఆయనకి తన వ్యాధిని ఆపాదించాడు. తన రక్తంలో నుంచి పాపక్షమాపణ, తాను పొందిన గాయముల చేత మనకి స్వస్థత అనుగ్రహించడానికి, ఆయనని నలగొట్టడానికి దేవునికి ఇష్టమాయను. మన వ్యాధిని అతనిపై మోపినవాడిగా ఉన్నాడు. ఇంకా అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతని సంతానం అంటే అబ్రహాము యొక్క సంతానం కన్నులారా వేడుక చూస్తున్నట్టుగా ఆనాడు ఆకాశానికి భూమికి ఆ కలవరి కొండ మీద ఆయన అలాగ వధించబడడం
కన్నులారా చూస్తారు అని ప్రవచించిన ఆ ప్రవచనం వారి ఎదుట నెరవేరబడి ఉన్నది. ఇంకేమంటున్నాడు చూడండి, అతడు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవుడు ఒక ఉద్దేశంతో ఆయనను పంపాడు. అయితే ఆ ఉద్దేశం ఎవరి వలన సఫలం చేయబడుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వలన మాత్రమే అది సఫలం చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అతని వలన యెహోవా ఉద్దేశము సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయు. తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులనుగా చేయడానికి ఆయన భూమి మీదకి ఆ ప్రకారంగా రావడం జరిగింది. అలాగూ వచ్చిన వారిలో లోకంలో ఇంకెవ్వరూ లేరు. అలాగూ సమాధానపరచడానికి రక్తం చిందించి మరణించి వదకు తేబడిన గొర్రె వలె నలగగొట్టబడి వ్యాధిని భరించి మనుషులెల్లా తమ ఇచ్చకు తిరిగినప్పుడు వారి యొక్క దోషం ఆయనపై మోపబడిన పరిస్థితికి లోకంలో ఎవరునూ రాలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. అంటున్నాడు, ఆయన వలన నా యొక్క ఉద్దేశం సఫలమగును. ఆయన వలన జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. మరలా మొదటి మూలవాక్యంలోకి వెళ్దాం. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆ యొక్క 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల చూడండి, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడుతుంది. ఆయన జీవిస్తున్నాడా? ఇప్పుడు మరణించాడా? చెప్పండి. మరణించాడు, సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన ఆయన యొక్క జీవించుట చేత మరి నిశ్చయంగా మనం రక్షింపబడుతున్నాం. అంటే ఆయన అప్పుడు మరణించాడు, కానీ ఇప్పుడు ఆయన తిరిగి లేచి సజీవుడుగా యుగ యుగాలు ఏలే ఆ రాజు కుడిపార్శ్వమున మన పక్షాన విజ్ఞాపన చేయుచున్న విజ్ఞాపన కర్తగా ఆయన సజీవుడిగా ఉన్నాడు. అందుకే ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా మనము రక్షింపబడుదుము. అందుకే కదా అన్ని తరాల్లో, అన్ని యుగాల్లో, అన్ని కాలాల్లో, అన్ని తెగల్లో, అన్ని వంశావళిలో ఉన్న మనుషులు రక్షణ పొందుతున్నారు. కారణం ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడుచున్నాము. ఆ రక్షణ నీకు నాకు తన ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మనకి అనుగ్రహించిన ఆ పరమందు ఉన్న ఆ దేవునికి మనం హృదయమారా స్తుతి చేయాలి. ఒకప్పుడు శత్రువులం, కానీ ఇప్పుడు సమాధానపరచబడిన దేవుని బిడలం. ఒకనాడు దోషం చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను మన దోషం తనపై మోపాడు. మన అరికాలు మొదలు తల వెంట్రుకల వరకు పచ్చి పుండ్ల చేత మనము ఉన్న మనల్ని ఆయన మన వ్యాధిని తనపై మోపి తను పొందిన గాయముల చేత మనకు స్వస్థతను ఇచ్చిన దేవుడిగా ఉన్నాడు. ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడుచున్న వారముగా మనము ఉన్నాం. ఇట్టి గొప్ప ఆధిక్యతను అనుగ్రహించిన ఆ దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయమారా స్తుతి చేయాలి. ఎందుకంటే మనం ఎవరమంటే శత్రువులు. కానీ ఇప్పుడెవరము అంటే దేవునికి మిత్రులముగా, సమాధానపరచబడిన వారముగా, దేవుని బిడలముగా, దేవుని సొత్తైన ప్రజగా చేయబడుటకు కారణం తన కుమారుడైన యేసు మన పక్షాన సజీవ యాగమై బలి అర్పణగా చేయబడ్డందుకు మనకి గొప్ప ఆధిక్యత దొరికింది. ఆయన నామంలో రక్షణ దొరికింది. ఆయన నామమందు మనకు పాప క్షమాపణ దొరికింది. ఆయన యొక్క రాజ్యమును పొందుకునే ఆధిక్యతను
ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించినందుకు మన హృదయమారా ఆయన్ని స్తుతిద్దాం, దేవుని నామాన్ని ఆరాధిద్దాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.